Hello, my dear co-learners. Very good morning and welcome to BNC Academy. This is Chinmay Dashreddy. సో ఈ రోజు మనం డే 7. ఐఎమ్ వెరీ సారీ, వీడియో కొంచెం డిలే అయ్యింది. సో ఎస్, డే 7లో మనం ఫోకస్ చేయాల్సినటువంటి క్రూషియల్ ఆస్పెక్ట్స్ డిస్కస్ చేసే ముందు మీకు ఆల్రెడీ నేను ఒక ఇంటిమేషన్ ఇచ్చాను. మన కోసం అంటే యూపీఎస్సీ 2025 ప్రిలిమ్స్ 100 డేస్ ప్లాన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఇంకొంచెం వాళ్ళ ప్రిపరేషన్ ఎఫెక్టివ్గా ఉండడం కోసం కరెంట్ అఫైర్స్ కానీ, ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి ఎంసీక్యూస్ కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్. ఎందుకంటే మనకు అన్ని బయట పెయిడ్ వర్షన్స్ ఉన్నాయి, రైట్? సో నాకు వీలైనంతగా నేను వితౌట్ పేమెంట్ మనకు ప్రాక్టీస్ అనేది ఉండడం కోసం నేను స్పెషల్ గా వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో ఆ వాట్సాప్ గ్రూప్ లో మీరు కనుక జాయిన్ అయితే మీకు నేను పంపించేటువంటి డైలీ కరెంట్ అఫైర్స్, అలాగే వాటి ఎక్స్పాన్షన్స్, అట్ ద సేమ్ టైం డైలీ ఎంసీక్యూస్ కూడా మనం చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ లో లైవ్ క్వశ్చన్స్ లాగా, అంటే ఒక ఎగ్జామ్ ప్యాటర్న్ లో లైవ్ లో తీసుకుంటాను. ఎందుకంటే క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి దానికి ఆన్సర్ చెప్పి ఇదంతా అవ్వదు, కాబట్టి లైవ్ లోనే క్వశ్చన్స్ రావడం, ఈ విధమైన ఫార్మాట్ ప్లాన్ చేస్తున్నాను. సో నాకు ప్రాక్టీస్ బాగుంటుంది అని చెప్పేసి. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జాయిన్ ఇన్ అవర్ వాట్సాప్ గ్రూప్. ద లింక్ ఇస్ ఇన్ ద డిస్క్రిప్షన్, రైట్? ఎస్, లెట్స్ డిస్కస్ అబౌట్ డే. సో డే 7 మొత్తం కూడా మోడర్న్ హిస్టరీ యొక్క క్రూషియల్ ఆస్పెక్ట్స్, టూ టూ ఇంపార్టెంట్ క్రూషియల్ ఆస్పెక్ట్స్ మీద మనం డిపెండ్ అయి ఉంటుంది. డే 7 మొత్తం కూడా ది రివల్ట్ ఆఫ్ 1857 అండ్ 19th సెంచరీ సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం, రైట్? ద రివల్ట్ ఆఫ్ 1857 అంటే ఇండియాస్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, టర్నింగ్ పాయింట్ ఇన్ కాలనియల్ రూల్. ఓకే, సో వీటిలో మనం కాజెస్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం. అంటే పొలిటికల్ కానీ, ఎకనామిక్, మిలిటరీ అండ్ సోషల్, ఇటువంటి కాజెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, వాట్ ఆర్ ద కాజెస్ అనేది మనం ఇక్కడ చదువుకుంటాము. అట్ ద సేమ్ టైం ఆ వారికి ఫస్ట్ స్టెప్ తీసుకున్నటువంటి లీడర్స్ ఎవరైతే ఉంటారో, అంటే వీ కెన్ సే రిఫార్మర్స్. ఓకే, సో రిఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో, సోషల్ రిఫార్మర్స్, వాళ్ళ గురించి కూడా మనం బేసిక్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుంటాం. వాళ్ళు చేసినటువంటి రిఫార్మ్ మూమెంట్స్ ఏంటి, వాళ్ళు వేటిలో పార్టిసిపేట్ చేసుకున్నారు, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి, మొత్తం కూడా మనం తెలుసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రాణి లక్ష్మీబాయి, నానా సాహెబ్, బహదూర్ షాటు. సో ఇలా చాలా ఒక 10 మెంబర్స్ వరకు అన్న మనం హ్యాండ్ ఆన్ నాలెడ్జ్ పెట్టుకుంటే మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో రీజన్స్ ఫర్ ఫెయిల్యూర్ ఆఫ్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఎందుకంటే ఫస్ట్ వార్ కి మనం గెలిచేయలేదు కదా ఇండిపెండెన్స్. సో ఎందుకు మనం ఫెయిల్ అయ్యాము, లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఫేస్ చేసాం, అట్ ద సేమ్ టైం బ్రిటిష్ గవర్నెన్స్ ఎలా వచ్చింది మన ఇండియాకి అనేది మొత్తం కూడా మనం ఈ డే 7 లో మనం కవర్ చేస్తాం. వీటితో పాటుగా సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్స్ led by visionaries like Raja Ram Mohan Roy, స్వామి దయానంద సరస్వతి అండ్ జ్యోతిబా పులే. సో ఎవరైతే సోషల్ ఈవిల్స్ కి ఎగనెస్ట్ గా ఫైట్ చేసిన లీడర్స్ ఉన్నారో, సోషల్ ఈవిల్స్ అంటే మనకి సతి అని చెప్పుకోవచ్చు, తర్వాత సతీ సహగమనం కదా. సో సతీ సహగమనం, క్యాస్ట్ డిస్క్రిమినేషన్, అలాగే చైల్డ్ మ్యారేజ్ కి అపోజ్ చేసినటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో, సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్స్ ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళందరి గురించి కూడా ఈ డే 7 లో మనకు కవర్ అవుతుంది. సో టోటల్ గా చెప్పుకోవాలంటే డే 7 అనేది చాలా చాలా క్రూషియల్ ఆస్పెక్ట్. ఎందుకంటే దీంట్లో మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ దీంట్లో కవర్ అవుతాయి. ప్రిలిమ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకుంటే ఈ డే 7, ఎందుకంటే సండే మనకు కొంచెం టైం అనేది ఉంటుంది కాబట్టి నేను డే 7 లో ఇది పవర్ ప్యాక్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఈ సోషల్ రిఫార్మ్స్, సోషల్ ఈవిల్స్ కి అగెనెస్ట్ గా వాళ్ళు ఫైట్ చేశారో, వాళ్ళు తీసుకున్నటువంటి ఎఫర్ట్స్ ఏంటి, తర్వాత మోడర్న్ ఇండియాని రూపొందించడంలో వాళ్ళ యొక్క పాత్ర ఎటువంటిది అనేది మనం ఈ డే 7 లో కంప్లీట్ చేస్తాం. ఓకేనా? సో ఎవరైతే డే 7 ఎఫెక్టివ్ గా కంప్లీట్ చేయాలి అనుకుంటున్నారో ఎన్సీఆర్టీని ట్రై చేయండి, స్పెక్ట్రమ్ కూడా ట్రై చేయొచ్చు, షార్ట్ నోట్స్ తయారు చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ప్రతి రోజు ఇదే షార్ట్ నోట్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. మీరు ఎంత చదివినా షార్ట్ నోట్స్ ఉంటే రివిజన్ టైంలో షార్ట్ నోట్స్ అనేది మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, ఎంసీక్యూస్ ని ఎలా సాల్వ్ చేసుకుంటున్నారు, అలాగే కనెక్టింగ్ హిస్టరీ విత్ కరెంట్ అఫైర్స్. ఈ రోజు ఇచ్చిన కరెంట్ డైలీ పెట్టుకుంటున్నాము. ఆ కరెంట్ అఫైర్స్ ని మనం చదువుకుంటున్నటువంటి స్టాటిక్ సిలబస్ తో పాటు మనం మిక్సప్ చేసుకొని చూసుకోండి, రైట్? కరెంట్ అఫైర్స్ ఎందుకు ఇంపార్టెంట్, కరెంట్ అఫైర్స్ నుంచి మనం మెయిన్ సబ్జెక్ట్స్ కి కనెక్టింగ్ డాట్స్ ఎలా చేయాలి అనేది ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. ఇక్కడ ఐటాక్స్ లో ఇస్తాను, అట్ ద సేమ్ టైం డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. సో వన్స్ డూ చెక్. అండ్ అట్ ద సేమ్ టైం ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ బ్యాక్లాగ్స్, ఇప్పుడు 6 days లో మనకి ఏదైనా ఒక టాపిక్ ఆర్ 1 or 2 టాపిక్స్ కంపల్సరీగా బ్యాక్లాగ్స్ పెడతాయి. ఎందుకంటే వీఆర్ నాట్ టైమ్ మిషన్స్ కదా. టైమ్ మిషన్స్ కి అయితే టైం టు టైం అలారం మోగినట్టు కంప్లీట్ అవుతాయి, కానీ వీఆర్ హ్యూమన్స్, ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెన్ హియర్.
ఖచ్చితంగా మనకు ఒక బ్యాక్లాగ్స్ ఏయో యూటిలైజ్ చేసుకోండి. సో ఖచ్చితంగా ఈ రోజు కాన్సెప్ట్స్ మనం చాలా స్ట్రెంగ్తన్ గా నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా మోటివేటెడ్ గా ఉండండి. కన్సిస్టెన్సీని ప్రాక్టీస్ చేయండి కంపల్సరీగా. కన్సిస్టెన్సీ ఇస్ ద మెయిన్. ఫార్వర్డ్ విత్ కాన్ఫిడెన్స్. ద డ్రీమ్ ఆఫ్ బికమింగ్ ఏ సివిల్ సర్వెంట్ విత్ ఇన్ యువర్ రీచ్. ఆల్ ద బెస్ట్. దిస్ ఇస్ చిన్మయ దాశరథి సైనింగ్ ఆఫ్.